మీరు ఏదైనా దేశంలో ఎలక్షన్స్ చూసిండ్రా? చూశాను ఎక్కడ? జపాన్లో. ఎట్లుండే? జపాన్లో చూశాను, ఇంకా కొన్ని చాలా కంట్రీస్లలోనే చూశాను నేను. లైక్ చాలా సింపుల్. ఈవెన్ సౌత్ కొరియాలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి అనుకుంటా. ఎలక్షన్స్ కూడా మంచిగా 4-5 రోజులు జరుగుతాయి ఇట్లా. ఓటింగ్ సిస్టమ్ అదంతా జరుగుద్ది. అండ్ చాలా ప్రశాంతంగా సింపుల్గా ఎవరికి వీలు ఉన్నప్పుడు వాళ్ళు పోయి వేసేసుకొని ఉంటారు. 100% ఓటింగ్ వేస్తూ ఉంటారు. మన దగ్గర అన్ని 100% పక్కా మ్యాక్సిమం ఉంటుంది 100%. ఓకే ఓకే. ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారు వాళ్ళ ఓటు హక్కు. ఎందుకంటే వాళ్ళ దేశాన్ని మార్చేటోళ్ళు వాళ్ళే, ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి ఉంటుంది. మంచి డిజిటల్గానే ఉంటుంది. మన దగ్గర ఆ సిస్టమ్ ఉండదు. అండ్ చాలా చేంజ్ చేయాలి. అండ్ మన దగ్గర ప్రతి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలరా లైఫ్ సెట్ అయిపోతుంది అని అనుకుంటా. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇది ఈఎంఆర్ఓ ఆఫీసులు కానీ, భూ రిజిస్ట్రేషన్స్ కానీ వీటిలలో చూసుకోండి. మీకు మీ అందరు తెలిసిన ముచ్చటే. ఇప్పుడు ఇదేంది మనం ఈడీ రైట్స్ చేసినప్పుడు 100 కోట్లు దొరికినాయి, 50 కోట్లు దొరికినాయి అని అంటారు కదా. సో యాక్చువల్గా వాళ్ళందరికీ తెలుసు ఎవడెవడు తీసుకుంటున్నారు. అందరు రైడ్ చేస్తే అందరు దొరుకుతారు. ప్రతిరోజు ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు ప్రతిరోజు ప్రతి రిజిస్ట్రేషన్ మీద కంపల్సరీ అక్కడున్న అధికారి, అక్కడున్న వాళ్ళందరూ కూడా లంచం తీసుకుంటారు దాని మీద. ఇది ఎవరు తెలియదు సిస్టంలో, అందరికి తెలుసు. మరి ఎందుకు ఆగట్లేదు? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ప్రతి ఒక్కరికి తెలుసు ఇది. ప్రతి కాంట్రాక్టరు ఒక రోడ్డు వేయాలన్నా, ఒక బ్రిడ్జ్ కట్టాలన్నా, ఏం చేయాలన్నా ప్రతి కాంట్రాక్టరు 100 కోట్లు శాంక్షన్ అయితే దానిలో అతను స్పెండ్ చేసేది మాత్రం 20 కోట్లు మాత్రమే. మిగతా 80 కోట్లు ఆడున్న రాజకీయ నాయకులకి శాంక్షన్ చేయించినందుకు అన్నిటికీ పోతాయి. క్వాలిటీ కావాలంటే నువ్వు 80 కోట్లు మీరే మింగి 20 కోట్లే రోడ్డు మీద పెడితే క్వాలిటీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఈ క్వాలిటీ మనం ఫారిన్ కంట్రీస్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే 100కి 80% రోడ్డు మీద ఇన్వెస్ట్ చేస్తే 20% వాడు తీసుకుంటాడు కావచ్చు. ఎందుకంటే వాడు రాజకీయ నాయకునికి ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ ఎవరికి ఏమో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈడ ఈవెన్ మాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ స్కూల్ ఉన్నాయి అన్నట్టు. స్కూల్ ఉన్నాయి, పెద్ద స్కూలు. ఎక్కడ? హైదరాబాద్లో ఇక్కడ స్కూల్ ఉంది. ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ లోకల్ రాజకీయ నాయకులు పైసలు తీసుకుంటారు. ఆడున్న రౌడీ షీటరు. ఎందుకు అని అంటే స్కూల్ వాడు దాన్ని ఏమన్నా ఖరాబ్ చేస్తారు, పేరు ఖరాబ్ చేస్తారని వాడి భయం. వీడేమంటారు, రాళ్ళేస్తాం, కట్టెలేస్తాం, దాడి చేస్తాం, ఏమని చేస్తారు. వీళ్ళ చేతిలో ఏమైనా ఉన్నాయి, వాళ్ళు చదువు చెప్పేటోళ్ళు వీళ్ళు. అంటే అక్కడ నుండి కూడా నీకు జరుగుతుంది అంతా. లైక్ చాలా డీప్ లెవెల్ కరప్షన్లో ఉన్నది. ఇదంతా మనకు తెలుసు, మనం చూస్తూనే ఉంటాం. ఈవెన్ రేషన్ బియ్యం దగ్గరకు మొదలైతే ₹2 దొరికే రేషన్ బియ్యం దగ్గర మొదలైతే టాప్ లెవెల్ వరకు మనకి ఫుల్ కరప్షన్ ఉంది. కాబట్టి మనము వేరే కంట్రీస్తో పోల్చుకుంటే మనం మంచి, అండ్ ఇంకా వేరే కంట్రీస్లలో అన్నిట్లలో వర్క్ చేసేవాళ్ళు అంటే మళ్ళీ మన ఇండియన్సే టాప్ వాటన్నిట్లలో. కానీ ఇక్కడ కరప్షన్ తగ్గినప్పుడు మన దేశం కంపల్సరీ డెవలప్ అవుద్ది.